నాకైతే ఎమ్మెల్యే జరగలేదు నాయన. కనీసం నాకు ఓటు వేయడానికి కూడా హక్కు లేదు. ఓటర్ కార్డు జోబులోనే ఉంది. మన ఎంపీటీసీ ఎలక్షన్కి పోయినప్పుడు ఓటు వేయలేదు మాకు. ఇంత విచిత్రమైన ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? ఒక పంచాయతీ ఎలక్షన్కి ఓటు వేయించారు నాతో. ఎంపీటీసీ ఎలక్షన్ మా అబ్బాయి నేను ఇద్దరం పోతే మేము ఓటు అయిపోయింది వెళ్ళిపోమన్నారు. అంటే మేము ఓటు హక్కుదారులం కాదా? మేము ఇండియాలో పుట్టలేదా? మీ ఓటు అయిపోయింది మీరు వెళ్ళిపోండి అన్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా ఓడు? అంటే బ్రతికి ఉండ కూడా మేము ఓటు వేయడానికి లేదా మాకు? చెప్పండి, మీది ఎక్కడ న్యాయమా ఇది? అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విమర్శించి మాట్లాడలేదు. నేను ఏ ప్రభుత్వం నాకు అవసరం లేదండి. నా ఓటు నాకు పడలేదని నా బాధ. ఇదే ఫస్ట్ జరగడం. ఎమ్మెల్యే ఎలక్షన్కు పంచాయతీ ఎలక్షన్ మొత్తం నాకు వేసాను. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు నేను వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఓటు పడిపోయింది వెళ్ళిపోన్నారు. అంటే ఓటే వేసుకునే హక్కు కూడా నాకు లేదన్నా. పథకాలు ఏం లభిపోయిందాం సార్? పింఛన్ అయితే వస్తుంది, వృధా పింఛను. అదైతే 1 సంవత్సరం నుంచి వస్తూ ఉంది. లేదండి, నేను రోజువారీ 400 తెచ్చుకుంటాను, 3000 పింఛన్ వస్తుంది. ఆ బాడీకి కట్టుకుంటున్నాను, ఏదో జరిగిపోతూ ఉంది. మాకు సొంత ఇల్లు అనేది ఇవ్వలేదండి. ఫస్ట్ లిస్టులో వచ్చేసిందని చెప్పారు. సెకండ్ లిస్టులో కొట్టేశారు. వాళ్ళే పెట్టేస్తున్నారు. ఏందయ్యా అంటే 3వ విడతలో వస్తుంది అన్నారు. 3వ విడత లేదు, 5వ విడత లేదు. అదండి విషయం. మాది సొంత ఊరు వచ్చేసి నెల్లూరు అండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం ఇక్కడే మార్చుకున్నాం మేము. అయినా కానీ మాకు బాడికి తప్పలేదు. 15 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నాం. అదండి విషయం. 1/4 కేజీ టమాటాలు వచ్చి 40 రూపాయలు కేజీ టమాటాలు, 1/4 కేజీ తెల్లగడ్డలు వచ్చి 100 రూపాయలు. అట్లా మాత్రం మునక్కాయలు అడిగితే మునక్కాయలు 40 రూపాయలు చెప్తా అన్నారు 1/4 కేజీ. ఎట్లు చేసుకోవాలి మేము? పొద్దు పని పోతే 150 రూపాయలు ఇస్తారనుకో, ఎట్లు చేసుకోవాలి సార్ మేము? ఇస్తా అన్నారు. బియ్యం ఇస్తారు, అది గోధుమ పిండి, చక్కెర అవి ఇస్తారు. ఇంకేమి ఇస్తారు సార్? ఇంకేమి ఇచ్చేది ఏమీ లేదు. రుణాలు ఇచ్చినారు అందరికీ. అంతకుముందు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు 10,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు మాత్రం ఈయన ఇస్తా అన్నాడు 18,000 రుణమాఫీ డబ్బులు అవనేసి. ఆ గవర్నమెంట్లోనూ అట్టే ఉన్నాయి, ఈ గవర్నమెంట్లోనూ అట్టే ఉన్నాయి. ధరలు ఏడు తగ్గుతా ఉన్నాయా? ధరలు తగ్గడంలో ఏమీ లే. కూలి చేసుకునే వాళ్ళకి కనీసం ఒక పూట తింటే 2వ పూట పోస్తుండేటట్టుగా ఉంది మా పరిస్థితిలో. ఏం లే, చెవిరెడ్డిదా ఇస్తూ ఉంటాడు. ఇంకెవరు ఇదే చెవిరెడ్డి చీరలు, మొన్న కుక్కర్లు అన్నీ ఇచ్చినాడు. ఇంకెవరు ఇచ్చే పనులు ఇక్కడ, ఆయనే ఇచ్చింది చాలు. అంత మాత్రం ఎవరు చేస్తూ ఉంటారు? అయ్యో, ఈ కాలానికి ఆయన ఒకడే. ఎక్కడ గ్యాస్ తీయద్దు జనాలకి. ఇంకా కొత్త ఇస్తారు కదా, ఇస్తారన్నారు కదా. ఈసారి గెలిస్తే మళ్ళీ మళ్ళీ గ్యాసులు, మళ్ళా డబ్బులు అన్నీ ఇస్తారు వాళ్ళే. సరిపోవు, అదే సరిపోతాయి. మన కష్టం ఉండలే, చేసుకోవాలా. ధరలు ఈయన వచ్చినాక జాస్తి అయిపోయింది, ఎక్కువ. సిలిండరు 500, 600కి ఇచ్చినది అది 1000 రూపాయలు, 1100 చేసినాడు కదా. అవన్నీ ఇంకా తగ్గిస్తారంట వేరే వచ్చిన వాళ్ళు. వీళ్ళు తగ్గించరు. కరెంటు గురించి తెలీదు. ఈ సిలిండర్లు ఇస్తారంట కాంగ్రెస్ వాళ్ళు వస్తే. కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే ఇస్తారంట సిలిండర్లు, అవన్నీ ఇస్తారు. బస్సులు ఫ్రీ. అయితే మేలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఏమో, మనకేమీ నష్టం చేయలేదు. కాబట్టి చెవిరెడ్డి కూడా బాగానే చేసినాడు, జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే చేసినాడు. కానీ ఏముంది, మన చేతిలో ఏముంది? అందరూ వేస్తే ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు. కనుక మనం ఏం చేస్తాం? అన్ని పథకాలు బాగానే చేస్తుంది, అన్నీ బాగానే చూస్తున్నారు. మనకేం ఇబ్బంది ఏమి లేదు. 6 గంటలకంతా పింఛన్ ఇస్తున్నారు. నెలకొకసారి పింఛను ఇంటి వద్దకే వస్తూ ఉంది. బాగానే ఉన్నది. మాకు మార్కెట్ బాగా ఇచ్చినాడు.
ఇంకేమైనా పథకాలు ఏమో వస్తున్నాయమ్మా? ఇంకా పథకాలు కూడా మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు చిరురెడ్డి రావాలని కోరుకుంటాను. అమ్మా చిరురెడ్డి రావాలని కోరుకుంటున్నాము. మాకు డైలీ మార్కెట్ వాడిచ్చినాడు, ఆ, అందువల్ల మేము మాకు చిరురెడ్డి రావాలని కోరుకుంటాను. ఆ. సరే, ఇంకేమైనా పథకాలు ఏమైనా వచ్చినాయా పింఛన్ కాకుండా మీకు? పింఛన్ కాకుండా ఇంకేం పథకాలు రాలా. మాకేం వెలుగుతా ఉన్నది, ఆ, మా కష్టమే తప్పాలా. ఏది మా సబ్బులు కుట్టే వ్యాపారం. కానీ వాళ్ళకి ఇప్పుడు నా భార్యకి 45 ఏళ్ళు వయసు, 18,000 వేస్తారు కదా. దాన్ని అడిగితే కదా మీకు ఇచ్చేది లేదని అన్నారు. ఏడా వాళ్ళంటారు వాళ్ళంతా. సరే ఇంకా మనం ఇంకేం చేద్దామని గమ్మని అయిపోయినాం. నాకు అది పింఛన్ ఒక్కటే వస్తుంది. ఆ పింఛన్తో నేను నా భార్య ఇద్దరు ముసలోళ్ళే మేము ఏదో కాలం గడుపుతున్నాం. పీల్చే మాత్రలో నాకు నెలకు వచ్చి 2,000 అవుతుంది పీల్చేది. ఆ మాత్రలకి ఆయన ఇచ్చేదానికి సరిపోతా ఉన్నది. నేను ఏదైనా కుట్టుకుంటే ఏదో నేను కాలం గడుపుతా ఉన్నా. నేను నా భార్య ఏదో కాలం గడుపుకొని కాలం సాగిస్తూ ఉన్నాను ఆయన. అంతేనా? మీకు ఈ జగన్ వాళ్ళు ఏం ప్రభుత్వం మేలు కాలేదు ఇంకా? ఇంతే ఈ పింఛన్ ఇచ్చినారు. ఇక దానివల్ల మేలు అంటే ఇంకా అదే వచ్చింది కాడికి. ఇప్పుడు మాకు ఆడికే సంతోషంగా. ఇల్లు ఏం కట్టిలేదా మీకు? జగనన్న కాలనీ మీకేం ఇల్లు? నేను నా భార్య ఇద్దరు ఇట్లా రోడ్డు మీద ఉన్నాను ఆయన. నాకు 3 కొడుకులు. ఆ బాబా ఇచ్చినారు ముగ్గురికి. నాకు నా భార్య కంటే ఇల్లు లేదు. ఏంటో పనుకునేది పట్టకట్టుకోవాలి చూడు. ఏంటే ఇంకా ఒక 6 గంటల సార్లు వస్తుంది నా భార్య వీడికి. ఏంటో పనుకున్నాం మా చానం పట్ల. ఇంకా ఏం చేసేదా? ఇదే మా పరిస్థితి. నాకు 3 ఇళ్ళు అవి ఇచ్చినాడు. చాలా ఈ జీవితంలో చాలు ఇచ్చినాడు. ఇప్పుడు మేము వంద పింఛ ఇది అయిపోయినాం కదా, మాకు ఇల్లు కావాలి కదా, ఏమీ లేదు. ఇప్పుడు ఏం పనుకుంటున్నాం అంటే సాయంకాలం దాకా ఇప్పుడు వస్తుంది నా భార్య. చెత్తకు పోయి ఉన్నది, ఇప్పుడు వస్తుంది. ఇంకా వాటర్లో సంగటి ముక్కలు పాటు తెచ్చుకొని తినేది, మేము వీళ్ళు పనుకునేది. ఇంకా పట్ట కట్టుకోండి చూడు. ఇది నాయనా పరిస్థితి. ఇల్లులా ఏమిలా. అయ్యా జగన్ రెడ్డి మళ్ళా రావాలి, కంపల్సరిగా 100% రావాలి. 175 రావాలా, 175 రావాలా. జగన్ చేసిన పనులు అన్ని పనులు మంచి పనులే చేసినాడు. అది ఏ పరిస్థితి అన్ని సమస్యలు ఇంటింటికి లక్షలుగా చేరిపోయినాయి. మామూలు మనిషికి 1 లక్ష 2 లక్షలు తక్కువ ఊరికి లేదు. ఇప్పుడు ఫ్లాట్ అమ్ముకుంటే కూడా 5 లక్షలు ఇస్తారు కుటుంబంలో. ప్రతి ఒక్క లబ్ధి పొందినోళ్ళే. ఇబ్బంది ఏమి లేదు. మళ్ళా జగనే రావాలి. బాగానే ఉందా? కూలి చేసుకుంటున్నాను. పని వల్ల ధరలు ఎట్లున్నాయి? కూలికి పోతే 150 రూపాయలు ఇస్తారు. ఇంటికాడ ఉంటే పని లేకుండా ఇంటికాడనే ఉంటాం. అన్నీ వస్తున్నాయి. అంత బాగుందా? బాగున్నది. పింఛని 3,000 ఇస్తున్నారు. మళ్ళీ గ్రూపులు వేస్తున్నారు. మళ్ళీ 18,000 వేస్తున్నారు. అన్నీ వేస్తున్నారు. పింఛన్ రాలేదు నాన్న. 3 ఏళ్ళు మెంటైన్ చచ్చిపోయి ఆయనకి వికలాంగులకి ఇంతకు 3,000 ఇస్తున్నారు. అది కూడా ఇలా నాకు రాలే పింఛని. ఇస్తానే ఉన్నాం. ఆడేస్తారు, ఏడేస్తారు, పోస్తారంటారు, ఇస్తారంటారు, ఎక్కలేదంటారు. ఏమిలే నాకు మొగుడులే, బిడ్డలే, ఇల్లు అక్కలు కూడా అనాథగా కూర్చోరండ. ఆగిపోష్టమ్మా నాకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. అంటే దీనివల్ల ఏమి? ఇది సంక్షేమ పథకాల వల్ల సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. 75% అందుతున్నాయి. అంటే 100% అందించానని చెప్తున్నారు. 70% అందుతూనే ఉన్నాయి. ఈ మాదిరిగా ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఎంప్లాయర్స్కి వాళ్ళకి అందదు. అది అంతే. ఆయన దీన్ని బట్టి లబ్ధి పొందుంటే ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. అర్హులు మాత్రం అందరికీ వచ్చున్నాయి. అర్హులు లేని వాళ్ళకి ఎలాగా ఇవ్వలేదు కదా. ఎక్స్పెక్ట్ చేసి అంటే ఇదే సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరుకుంటాను. ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అంతటోళం కాదు. అందులో మా భాస్కర్ రెడ్డికి ఇచ్చే అంతటోళం కాదు.